రామం జయ జయ రామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరా. రామచంద్రమ ప్రభు నువ్వే దిక్కు తండ్రి. రామచంద్ర ప్రభు you bloody people! Get up, man. Jesus love you. అయ్యో నన్ను ముట్టుకోకనయ్యా, నన్ను ముట్టుకోకనయ్యా. చారి గారు ఉన్నారా? ఉన్నారయ్యా. నమస్కారం. రండి రండి శంకరజంగం గారు కూర్చోండి. అంతా బాగేనా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చారు శంకరజంగం గారు? పనుండే వచ్చాను చారి గారు. ఏం పనో? నేను మా వాడలో వినాయకుని నిలుపుకోవాలని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావయ్యా? మహమ్మదీయులున్న ప్రాంతంలో వినాయకుడా? అసలు సాధ్యమయ్యే విషయమేనా? ఎందుకయ్యా అసాధ్యపు విషయం కోసం పోయి ప్రాణం ఇది తెచ్చుకుంటావు? అదేంటండి అలా అంటారు? నా సర్వేశ్వరుడు కొలువై ఉన్న ఈ దేశంలో ఆయన కుమారుడైన విఘ్నేశ్వరుణ్ణి ఏడాదికి ఒక్కసారైనా నిలుపుకునే భాగ్యం లేదా? ఉంది, కానీ మత కలహాలతో నిత్యం తన్నుక సత్యం మీ ప్రాంతంలో మాత్రం సాధ్యం కాదు శంకరజంగం గారు. ఎందుకు కాదో నేను చూస్తాను. ఈ ఏడాది ఎలాగైనా వినాయకుణ్ణి నిలిపే తీరుతాను. ఇక సెలవు. ఆగండి ఆగండి శంకరజంగం గారు, ఆవేశంతో గాక విచక్షణతో ఆలోచించండి. కులం కోసం పంతం కోసం ప్రాణాలు తీసిన మనుషులు వాళ్ళు. మీరు నన్ను కలవడం ఇదే చివరిసారి కాకూడదని ఆ శ్రీమన్నారాయణను వేడుకుంటూ ఓం నమో నారాయణ. అది చూస్తాను. ఆ ప్రాణాలు తీసే వాళ్ళలో ప్రాణాలను పోసేవాణ్ణి ఒక్కనైనా చూపకపోతాడా నా పరమశివుడు? ఏది ఏమైనా వినాయకుణ్ణి నిలిపే తీరుతాను. రావడం రాకపోవడం అనేది ఈశ్వరేచ్ఛ. ఓం నమ శివాయ. ఏమిటే భ్రమరాంభ? ఏమిటండి? కాస్త సహాయం చేయరాకూడదు? ఇదిగో వస్తున్నాను. कादर भाई कहे जी तुम इधर पंतुल गणपति लगा रहे, आओ जल्दी आओ। ए पंतुल, क्या चल रहा है इधर? क्या चल रहा है इधर? हट कुतंडी साहिब गाరు चल निकाल ऐसा। हट हट। ये हमारा इलाका है, इधर गणपति गिरपति नहीं चलता। चल निकाले। है तू हट। निकाल रहे निकाल। गणपति लगे थे साला गणपति। సార్ 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 జల్దీ రండి సార్, ఇక్కడ మా వాళ్ళు పంటల్ని కొడుతున్నాయి సార్, జల్దీ రండి సార్. సార్ రండి సార్. కుతండి సాహిబ్ గారు గణపయ్య. అరే పంతులు గారు తీసుకోండి. तुम जैसा बेईमानी लोगों की वजह से इस्लाम का खूबसूरती चले जा रहा है। तुम जैसा लोगों की वजह से मुसलमान को इस देश की देशद्रोही कहा जा रहा है। खामोश, चुप कौन है हमारा इस्लाम के बारे में बात करने वाला? सलमान खान साहब, तुम मुसलमान है, हम मुसलमान है। बगैर मुसलमान मेरे को मारते साहब, इन लोगों के हमको मारते साहब। मैं मुसलमान हूँ, मजहब
मेरा घर की है, मेरा परिवार की है। जब मैं वर्दी पहन कर बाहर आऊंगा, इस देश की कानून पर चलूंगा। ये इस्लाम की खूबसूरती दूसरा मजहब को प्यार करने में है। तुम इस बात को भूल गए हो क्या? इस दुनिया सब एक बात को मानते हैं, हम सारे मुसलमान। इस दुनिया की सब आदमी आदम सल्लल्लाहु अलैहि वसल्लम का औलाद है। इस्लाम प्यार करता है, दूसरा मजहब को प्यार करना सिखाता है। तुम जैसा धमकी देना नहीं। శంకరజంగం గారు, ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన భారత రాజ్యాంగం మీకు విగ్రహం నిలుపుకునే అధికారాన్ని, ఈయనకు నాకు నమాజ్ చేసుకునే అధికారాన్ని, ఈ చెల్లెలకు పూజ చేసుకునే అధికారాన్ని కూడా ఈ దేశం మనకి ఇచ్చిందండి. మీరు నిరభ్యంతరంగా వినాయకుడిని నిలుపుకోండి. ఇలాంటి వాళ్ళందరూ వచ్చినా నేను చూసుకుంటాను. అయ్యా, నన్ను రక్షించడానికి ఆ పరమశివుడే మీ రూపంగా వచ్చాడు. వలెవర్ ఇట్స్ మై డ్యూటీ. మీ రూపంగా వచ్చాడేమో. పంతులు గారు, కృతజ్ఞుడు. నేను కాదండి, మనందరిని రక్షిస్తున్న మహానుభావుడు. అదిగో అదిగో ఆయనండి, మనందరిని రక్షిస్తున్న మహానుభావుడు. అవునా? ఏమే, తీసుకో. ఇన్ని రోజులు ఆయన గురించి ఆయన ఒక దళిత కాదు గిరిజనుల హక్కుల కోసం లేదండి, వారి నాయకుడేనని మూర్ఖులు చెప్పుతుంటే నేను నమ్మానయ్యా. నన్ను క్షమించండి. అంత గొప్ప మహానుభావుడు మా హక్కుల కోసం కూడా పనిచేశాడు. మా హక్కుల కోసం మాకు నాయకుడిగా ఉన్నాడని మీరు చెప్తుంటే నమ్మలేకపోతున్నానయ్యా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్థం కావాలంటే ఆయన పుస్తకాలు చదవాలండి. బాబు సార్, ఇదిగోండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమగ్ర జీవిత చరిత్ర. ఈ పుస్తకాన్ని చదవండి. ఇది మన ప్రతిష్టాత్మకమైన భారతదేశం యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే సర్వమానవాళి యొక్క శ్రేష్టతను కోరేది. ఈ రాజ్యాంగాన్ని చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్థమవుతారు. మీకు కూడా. అజ్ఞాన తిమిరాలనంతముందించగా విజ్ఞాన శిఖరమై నిలిచావయా. చీకటి బ్రతుకులలో వెలుగులను నింపగా సూర్యుడై కాంతి పంచావయా. ఆర్యుల రాకతో ధ్వంసమైన సింధు గణరాజ్యమును నిలుపతలిచావు. కొందరికి సొంతమగు హక్కులను అందరికి పంచగా రాజ్యాంగమిచ్చావు. రాజ్యాంగమిచ్చావు. అజ్ఞాన తిమిరాలనంతముందించగా విజ్ఞాన శిఖరమై నిలిచావయా. చీకటి బ్రతుకులలో వెలుగులను నింపగా సూర్యుడై కాంతి పంచావయా. దీనులను కావగా దైవమే తానే వస్తానన్నాడు. పూజలందు పుల్టు ప్రార్థనలు వినుకుంటూ కదలికే లేకుండా ఉన్నాడు. దేవుళ్ళ తీర్చని మా బాధలను తీర్చి మా కొరకు నిలిచింది నీవయ్యా. బాధితుల హితమునే కోరుకొని నీ భవిష్యత్తునే దారపోసావయ్యా. అజ్ఞాన తిమిరాలనంతముందించగా విజ్ఞాన శిఖరమై నిలిచావయా. చీకటి బ్రతుకులలో వెలుగులను నింపగా సూర్యుడై కాంతి పంచావయా.
పాఠశాలలో నిన్ను వెలివేసినా గాని పట్టుదలతో విద్య నేర్చావయ్యా. విద్వత్తునందుకొని విజ్ఞాన గనివయ్య విశ్వాన మన కీర్తి చాటావయ్యా. కావగా శిఖరమై నిలిచావు నిఖరమై అడుగులా ఉన్నతే ధ్యేయంగా. ఉదనరికి అనువాద విషపు వృక్షాలనే కూకటి వేళ్లతో కూల్చావయ్యా. అజ్ఞాన తిమిరాలనంతమొందించగా విజ్ఞాన శిఖరమై నిలిచావయ్యా. చీకటి బ్రతుకులలో వెలుగులను నింపగా సూర్యుడై కాంతి పంచావయ్యా. రానులా గర్భాన రాజులే పుట్టుననే రాచరికమును కాలరాసావయ్యా. ప్రజలదే రాజ్యమనే పాలనను అందించ ఓటు హక్కును కల్పించావయ్యా. విను వీధిని ఘనత విశ్వమే కీర్తించా. విను వీధిని ఘనత విశ్వమే కీర్తించని ఆశయాలకు పాదులవుతాం. పాలకులు మేమయ్యి నీ త్యాగ నిరతికి సాక్ష్యమై ఇలలో నిలిచేమయా. సాక్ష్యమై ఇలలో నిలిచేమయా. మతము ఏదైనను కులము ఏదైనను దేశ భవితే ముఖ్యమన్నావయ్యా. విడదీసే కొడుకులను గుర్తించమన్నావు. కలిసుండే దారులను వేసావయ్యా. జ్ఞానమే గెలుచునని ఈ దేశమున పుట్టి కండాతరాలలో నిలిచావయ్యా. నీ మార్గమున నడిచి ఈ దేశ బిడ్డలై ఐక్యమై మేం పోరు చేస్తామయ్యా. ఐక్యమై మేం పోరు చేస్తా.